వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. నేను హరిత. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో దాడులు, ధ్వంసాలు, హత్యలు, ఆత్మహత్యలు చేసుకునేలా బెదిరింపులు కామనైపోయాయి. రాజకీయంగా కక్ష సాధించే చర్యలే కాదు, సామాన్యుడి కడుపు మీద కూడా కొడుతూ ఎన్నడూ లేని శాడిజాన్ని పొందుతున్నారు అధికార పార్టీ నేతలు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నేతలు ఆ విషయాన్ని పక్కన పెట్టి ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు. కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా పాలన సాగించాల్సిన పాలకులు ఆ విషయాన్ని మర్చిపోయి దాడులు, ధ్వంసాలే ఊపిరిగా బతుకుతున్నారు. ఆఖరికి ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా వదిలిపెట్టకుండా వారిని అక్రమంగా తొలగిస్తున్నారు. వారి స్థానంలో తమ వాళ్లను నియమించుకోవాలని ఆలోచనలతో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. కొత్తగా ఉపాధి హామీ జాబ్ కార్డుల జారీతో పాటు పనుల కల్పనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ముందంజలో నిలిచింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2020-21లో ఈ రికార్డును సాధించింది. ఆంధ్రప్రదేశ్ కరోనా మహమ్మారి విరుచుకుపడిన సమయంలో దిక్కుతోచక పట్టణాలే గ్రామాలకు తరలి వచ్చినా సరే వారికి జీవనోపాధి కల్పించింది ఉపాధి హామీ పథకమే. అంతటి విపత్తులను ఎంతో సంయమనంతో అడుగులు వేసిన నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందగించకుండా ఉండేలా ఉపాధి హామీ పథకాన్ని రివ్యూ చేసి బలోపేతం చేసి లక్షలాది మందిని ఆర్థికంగా అండగా నిలిచారు. అలాంటి పథకంలో కీలకంగా పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను తొక్కేయటానికి చంద్రబాబు ప్రభుత్వం పావులు కదుపుతోంది. వ్యవసాయ పనులు ఉండని వేసవి సీజన్లో పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించి ఆదుకోవటంలో గత 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోనే కొనసాగింది. ఏటా ఉపాధి పొందిన కుటుంబాలు, లబ్ధి చేకూర్చిన మొత్తం పెరగడమే ఇందుకు నిదర్శనం. మొన్నటిదాకా పేద కుటుంబాల కడుపు నింపిన ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు రాజకీయాలు చొరబడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో పెత్తనం కోసం అధికార టీడీపీ నేతలు ఈ పథకానికి రాజకీయ రంగు పులుముతున్నారు. పేదల ఉపాధికి గండి కొడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణమే అధికార మదంతో విధ్వంసాలు, దాడులు, దందాలు, హత్యలు, బెదిరింపులు మొదలుపెట్టిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎన్ని రకాలుగా వీలుంటే అన్ని రకాలుగా దోపిడీలకు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేదు. తమకు సరిపోని వారు ఎవరైనా సరే వారి అంతు చూస్తామని, వారి ఉపాధిని పోగొడతామని, వారి ఉద్యోగాలను తీసేస్తామని హుంకరిస్తున్నారు. హుకుంలు జారీ చేస్తున్నారు. ఎదిరించిన వారిని వెంటాడి వేటాడి వేధిస్తున్నారు. దీనికి నిదర్శనమే ప్రస్తుతం రాష్ట్రంలో వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పడుతున్న బాధలు, అవమానాలు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం నాగటూరు విలేజ్ సార్. హైమావతి. నేను గత 5 ఏళ్ల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్గా చేస్తున్నాను. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు టీడీపీ నాయకులు మాకే డైరెక్ట్ ఫోన్ చేసి మీరు 30వ తేదీ లోపల రాజీనామా చేయాలి, లేదనుకో మీకు 5వ తేదీ లోపల మేమేం చేయాలనో అది చేస్తాము, మీకు మాత్రం 30వ తేదీ లోపల రాజీనామా చేయండి అని చెప్పడం జరిగింది సార్. ఈ జూలై 30 కల్లా రాజీనామా చేయండి అన్నారు సార్. మేమేం చెప్పలేదు. మేమేమి మీకు ఆపోజిట్ కాదు, మేము ఆ పార్టీ కాదు, ఈ పార్టీ నాయకులం కాదు. మేము మీరు ఎట్లా ఆ ప్రభుత్వంలో ఎట్లా నడుచుకున్నామో ఇప్పుడు కూడా అట్లనే నడుచుకుంటామని చెప్పినాము. కాకపోతే వాళ్ళు మాత్రం టైం పెట్టి ఇట్లా బెదిరిస్తున్నారు సార్. 30వ తేదీ వరకు రాజీనామా చేయండి, లేదంటే 5వ తేదీ లోపల మేమేం చేయాలనో అది చేస్తామని మాట్లాడు. అంతా మా ఇష్టం, మమ్మల్ని అడిగేవారు ఎవరూ లేరు అనే అధికార మదంతో వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను టార్గెట్ చేశారు. వారిని తప్పించాలని అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ప్రతిరోజు సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. దీంతో మండల అధికారులు తమ పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్లతో పనులు చేయించలేక గ్రామాల్లో మొత్తం ఉపాధి పనులనే నిలిపేశారు. దాంతో రాష్ట్రంలో సగానికి పైగా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు నిలిచిపోయాయి. మరోవైపు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి లంచాలు తీసుకుంటూ తమకు నచ్చిన వారిని నియమించుకునే పనిలో నిమగ్నమయ్యారు టీడీపీ నేతలు. ఇదంతా చూసి విసిగిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్లు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాకముందే రోడ్డెక్కారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనరేట్ ముందు ధర్నా చేసి తమ న్యాయమైన కోరికలు వినిపించారు. ఒకవేళ ఏమైనా ఫ్రాడ్ చేస్తే ఖచ్చితంగా అది ప్రాసెస్ ప్రకారం అధికారులు ఉంటారు, చూసుకుంటారు, సస్పెండ్ చేస్తారు, మళ్ళీ తిరిగి 2-3 నెలల్లో వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు. అయితే ఇప్పుడు ఈ క్రమంలో జరిగే తొలగింపులు ఎలా ఉన్నాయంటే
బ్లాక్మెయిలింగ్ చేయడం, ఏమీ తెలియకుండానే వాళ్ళ కాళ్ళే స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి ఇలా పై అధికారులతో ఒత్తిడి తీసుకురావడం అనే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రక్రియ లోకల్ లీడర్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మండల స్థాయిలో అధికారుల ద్వారా అక్కడక్కడ ఒత్తిళ్లు తీసుకొస్తూ రాజీనామా చేసే దిశగా వీళ్ళని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. కావున ఈ విషయాలని మరి పరిశీలించి మరి మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని తెలియజేసుకుంటూ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కోరేవారి వివరాలు నమోదు చేసుకోవడం, ఆయా చోట్ల ముందుగా అనుమతించిన పనులను కూలీలకు కేటాయించడం, పనులు చేసిన వారి వివరాలను మండల కంప్యూటర్ సెంటర్లో అందజేయడం ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రధాన విధి. సాధారణంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒకరు చొప్పున ఫీల్డ్ అసిస్టెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు. వీరంతా ప్రస్తుతం అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల ధనదాహం కారణంగా నిస్సహాయంగా మారారు. అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న వీరు ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయే దుస్థితికి చేరుకున్నారు. చిరుద్యోగులనే కనికరం కూడా లేకుండా తమను టార్గెట్ చేశారని వీరు ఆవేదన చెందుతున్నారు. రాజకీయాలతో ముడిపెట్టి చిరుద్యోగులైనటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల పొట్ట మీద కొడతా ఉన్నారు. నలుగురు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఎంత బాధాకరం. ఇలా నలుగురు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు? మరి మంత్రి గారు ఇంతవరకు స్పందించాల. గత 25 రోజులుగా మంత్రి గారి పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. అయ్యా మీరు లెటర్ పెట్టండి పర్మిషన్ కోసం అంటే 10 రోజులైంది లెటర్ పెట్టి. ఫీల్డ్ అసిస్టెంట్లు అవస్థలు పడుతున్నారు, అక్రమ తొలగింపులు జరుగుతున్నాయి, బెదిరింపులు జరుగుతున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వండి, మీ దగ్గరకు వస్తాం, మీకు వివరాలు చెప్తామని చెప్పేసి అంటే ఇంతవరకు అపాయింట్మెంట్ లేదు. అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాలేదు. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఎన్నికల్లో ప్రచారం చేసి గెలిచిన ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు ప్రస్తుతం నోరు మెదపటం లేదు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. అసలు ఉన్న ఉద్యోగాలను తీయకుండా ఉంటే చాలానే దాకా పరిస్థితి తయారైంది. దినసరి కూలీల దగ్గర నుంచి చిరుద్యోగుల దాకా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో తమ వాళ్లను నియమించుకోవటానికి పచ్చ పార్టీ నేతలు సాగిస్తున్న దుర్మార్గాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. దీనికి నిదర్శనమే ఈ 2 నెలల్లో 2360 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తీసివేయటం. వీరు రాష్ట్రం నలుమూలల నుంచి తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనరేట్కు తరలివచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తమ ఉద్యోగాలు గాల్లో దీపాలయ్యాయని వీరు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే 4 ఆత్మహత్య చేసుకున్నారని, 2360 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది రాష్ట్రం అంతా ఆందోళన అట్టుడుగుతుంది. ఇప్పటికైనా మంత్రి గారు, ఎవరైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మా పాలనలో ఎవరి మీద కక్ష సాధింపులుండో, ఎవరిని అన్యాయంగా ఉద్యోగాలను తొలగించమన్నారు. మరి 2360 మంది ఎవరు, ఎందుకు తొలగించారు? వీళ్ళు తొలగించడానికి కారణాలేంటి? మీరు తొలగిస్తున్నట్టేమన్నా తొలగించేదానికి సంబంధించిన నోటీసులు ఇచ్చారా? నోటీసులు ఇస్తే మళ్ళీ కోర్టుకు వెళ్తారేమో, కోర్టుకెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకుంటారేమో అని భయం. నిర్దాక్షిణ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్లని బలవంతంగా మీరు రావటానికి వీలు లేదని వీళ్ళని ఆపేసి వేరే వాళ్ళతో పనిచేపిస్తున్నారు. ఇది రాజ్యాంగబద్ధమా? ఇది ప్రజాస్వామ్యమేనా? ఈ ప్రజాస్వామ్య పద్ధతులు వీళ్ళందరూ ఎవరు? వీళ్ళేమి రాజకీయ నాయకులు కాదే, వైసీపీ నాయకులు కాదు, లేకపోతే ఇతర పార్టీ నాయకులు కాదు. వాళ్ళు పట్టబోసుకుంటా ఉన్నారు. 15 ఏళ్ళు 16 ఏళ్ళ నుంచి ఈ దీనిలో పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళ మీద పట్టగొట్టడం అనేది అన్యాయం. కాబట్టి తక్షణమే తొలగించిన వారందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఇంకా కొనసాగుతున్నటువంటి అక్రమ తొలగింపులు, బెదిరింపులు ఆపాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. చనిపోయినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరకని సమయంలో పేదలు వలస వెళ్లకుండా ఉపాధి పనులు కల్పించి ఆదుకోవడం ఉపాధి హామీ పని పథకం ప్రధాన కర్తవ్యం. అందులో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 2 నెలల్లోనే రాజకీయ కారణాలతో నిబంధనలకు విరుద్ధంగా తొలగిస్తోందంటూ వారు పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ సార్ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాము. 2015 నుంచి చేస్తున్నాము. అయితే ఇప్పుడు రాజకీయ పరంగా కొన్ని ఒత్తిడులు ఉన్నందుకు మేము అవి అంటే ఊర్లో నాయకులు అంటున్నారు సార్, వేరే వాళ్ళని పెట్టుకుంటాము అట్లా మాకు అన్ని అంటున్నారు. మేమైతే ఏ రాజకీయ పరంగా చేయలేదు సార్. ఊరికి అందరికి సపోర్ట్గానే పని చేసినాము. కాబట్టి మాకు అట్లా అంటున్నారు సార్. మాకైతే సార్ మా ఆయన రియల్ చెప్తున్నా సార్, మా ఆయన లేడు, నాకు 2 పిల్లలు, దాని మీదనే బతుకుతున్నా. కానీ ఆ జాబ్ తీసేస్తే మాత్రం నాకు కొంచెం బాధ అనిపిస్తుంది.
కారణాలు ఏం లేవు సార్, మాకు రాజకీయ ఒత్తిడి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, మా వాళ్ళని పెట్టుకుంటాం. ఫస్ట్ నుంచి మీరే ఉన్నారు కదా, కారణాలు అయితే ఏం చెప్పడం లేదు సార్. ఇంకా రాజకీయ పరంగానే తప్పు చేస్తే తొలగించాలని, అంతే తప్ప రాజకీయ కారణాలతో ఉద్యోగాలు ఊడగొట్టడం ధర్మమేనా అని వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అంతేకాదు, ఏ తప్పు చేయకపోయినా ఎందుకు తీసేస్తున్నారంటూ వీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలనే ప్రధాన డిమాండ్తో మెరుపు ధర్నా చేశారు. నేను 2006లో ప్రకాశం జిల్లాలో 2006 నుంచి పనిచేస్తా ఉన్నాను. గతంలో అనేక మార్లు ఈ బాధలన్నీ పడ్డాము. మన సోదరు చెప్పినట్టు అనేక బాధలు పడ్డాము. కాకపోతే ఇప్పుడు కొత్త రకమైన బాధ ఏంటంటే, మీరు ఏ తప్పు చేయకపోయినా మిమ్మల్ని తీసేస్తాం. ఇంతకుముందు తప్పు చేస్తేనే తీసేసేవాళ్ళు అనే ఒక ఇది ఉండేది. ఇప్పుడు అది కాదు, తప్పు చేయకపోయినా, తప్పు చేసినా మిమ్మల్ని తొలగించేది మాత్రం ఖాయమని ఉద్దేశంతో మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. మా మండలంలో, మా జిల్లాలో అయితే 200 మంది పైగా ఇప్పటికే తొలగించినటువంటి పరిస్థితి. చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడి ఉన్న వాళ్ళని కూడా ఈరోజు ఇక్కడికి వాళ్ళని తప్పించి ఒకరిద్దరిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే గన మా జిల్లాలో చాలామంది కూడా, ఇంతకుముందు మేము మన గత వారం కిందట మా కలెక్టర్ గారిని అడిగినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించడానికి టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. మొదట స్వచ్ఛందంగా రాజీనామా చేయించడానికి చూస్తున్నారు. వినని వారి విషయంలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. కనీస వేతనం 20,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే దాన్ని పట్టించుకోకుండా అసలు ఉన్న ఉద్యోగాలనే తీసేయడం ఏంటని వీరు అడుగుతున్నారు. ఉపాధి హామీ పనులను దాదాపుగా తగ్గించారు. దాంతో పాటు అత్యధిక శాతం మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించే పనిలో పడ్డారు. వారి స్థానంలో తమ వాళ్లనే నియమించాలంటూ అధికారులను కూడా బెదిరిస్తున్నారు. మొత్తంగా సుమారు 13,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా ఒక 8 మంది సూసైడ్ అటెంప్ట్ చేశారు, 4 చనిపోయారు, 4 ప్రమాదవశాత్తు బయటపడడం జరిగింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చాలనేటువంటి గ్రామస్థాయి లీడర్లు పెద్ద ఎత్తున మండల స్థాయి అధికారులకు ఒత్తిడి తెస్తున్నారు. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చకుండా ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా గ్రామ స్థాయిలో మండల బదిలీ సౌకర్యం కల్పించాలి. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత ఎఫ్టీ ఇవ్వాలి. ఇచ్చారు కానీ నామకా వాస్తు ఎఫ్టీ ఇచ్చారు. అలా కాకుండా ఈ స్కీమ్లో ఇతర ఉద్యోగులకి ఏవైతే ఎఫ్టీ ఇచ్చారో అలాంటి ఎఫ్టీ ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ అమలు చేయాలనేటువంటిది మా ఫీల్డ్ అసిస్టెంట్ల యొక్క ప్రతిపాదన. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీలో 56.15 లక్షల జాబ్ కార్డులు యాక్టివ్ గా ఉన్నాయి. అయితే గత వారం రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో పనులే లేకుండా పోయాయి. గత సంవత్సరం జులై నెలలో వైఎస్ జగన్ ప్రభుత్వం 2.23 కోట్ల పని దినాలు ఇస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం 67 లక్షల పని దినాలు మాత్రమే ఇచ్చింది. ఈ ఒక్క విషయం చాలు ఉపాధి హామీ పథకం పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపు. మరోవైపు ప్రతి చోట టీడీపీ నేతల వేధింపులు, బెదిరింపులు కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణంగా మారిపోయాయి. అందుకే ఈ చిరుద్యోగులు తమ ఆవేదనను, అర్థవంతమైన డిమాండ్లను తెలియజేయడానికి ఇలా రోడ్డు మీదకు వచ్చారు. గత సంవత్సరం జులై నెలలో వైఎస్ జగన్ ప్రభుత్వం 2.23 కోట్ల పని దినాలు ఇస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం 67 లక్షల పని దినాలు మాత్రమే ఇచ్చింది.